హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి చేపలు రుద్దటం ఎలా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా దితిపుడి గ్రామంలో చెరువులో చేపలు పట్టారు. ఆ చేపలు వచ్చేసి బొచ్చెలో అయితే మాకు 2 కిలోలు తీసుకొచ్చిన చేపలు ఎలా రుద్దాలి, అసలు ఎలా మంచిగా శుభ్రం చేయాలి అని వీడియో చేస్తాను. నేర్పడం కోసం వీడియో చేస్తాను. అయితే ఒక చెంచా తీసుకొని అట్లా పొట్టు లేసేటట్టు ఊడిపోయేటట్టు చెంచాతో గెలిగితే ఆ పొట్టు మొత్తం ఊడిపోద్ది. ఈ చేపలు అనేది అసలు ముందు చేపల కూర తినటం వల్ల ఒంటికి మంచిది, కంటికి మంచిది, మనిషికి ఆరోగ్యంగా ఉంటుంది. కొంతమంది ఆదివారం స్పెషల్ అని చికెన్ తెచ్చుకొని తింటారు. చికెన్ కన్నా చేపలు మంచిది. చేపలు దొరికితే ఎప్పుడైనా చేపలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి చేపలు తినండి. అయితే వీటిని తయారు చేయడం ఎలాగో నేను చెప్తా, నేర్చుకోండి. తెలియని వాళ్ళు ఉంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమైద్ది. ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చెంచా తీసుకొని అలా పొట్టు లేపాలి. అయితే ఫస్ట్ ఏంటంటే ఆ చేపలు జారుతాయి కాబట్టి కొంచెం మన ఇంట్లో ఉన్న ఎలిబూడిద, మన కట్టెల పొయ్యి కాడ ఎలిబూడి ఉంటుంది, ఆ ఎలిబూడితో కొంచెం పైపైన భుజల్లి అలా జారిపోకుండా మనం చెంచా తీస్తే ఆ పొట్టు ఊడిపోద్ది, చుట్టూ పొట్టు ఊడిపోద్ది. ఊడిపోయిన తర్వాత మళ్ళీ అది కోసేటప్పుడు ఏంది జారిది కాబట్టి ఆ ఎలిబూడిద మంచిగా పనిచేసిద్ది. చేపలు ఒంటికి చాలా మంచిది కాబట్టి చేపలు తినడం చాలా మంచిది, ఆరోగ్యకరంగా ఉంటుంది, బాగుంటుంది. చేపలు తినండి, చేపలు తింటే మంచిది. అలా ఎలిబుడితో పోసుకొని శుభ్రం మనకి జారకుండా, ఎలిబుడి పూర్తిందంటే జారకుండా ఉంటుంది. సైడు అవన్నీ ఉంటాయి కాబట్టి కోయడానికి జారకుండా ఉంటుంది కాబట్టి ఎలిబుడి పూసుకొని ఆ సైడు శుభ్రంగా అలా భద్రంగా శుభ్రంగా కోస్తే ఏంటంటే మనకి చెయ్యి జారకుండా కోసం ఎలిబుడి పూసేది. అట్లా శుభ్రంగా కోస్తే చేప నీట్గా ఉంటుంది. నీట్గా ఉన్న తర్వాత ఆ గెగ్గెలు మొత్తం శుభ్రం చేసి శుభ్రంగా సైడ్ మొత్తం కోసి ముక్కల్ని మళ్ళీ ఉప్పుతో మంచిగా రుద్ది, మనకి ఏ సైజు కావాలన్నా ముక్కలు ఆ సైజు కోసుకొని ముక్కలు రుద్దితే ఇప్పుడు అలా మొత్తం ఆ జగ్గులని ఊడిపోయి మొత్తం రుద్దిను శుభ్రం చేసిను. అట్లా మన గచ్చు కాబట్టి గచ్చు మీద రుద్దితే చాలా పొట్టి ఏమైనా ఊడిపోద్ది, నీట్గా ఉంటుంది. దాంతోపాటుగా అవి శుభ్రంగా మనకి ఎంత ముక్కలు కావాలన్నా అంత ముక్కలు కోసుకొని మంచిగా మనం శుభ్రమైంది కాబట్టి ఎంత ముక్కలు కానీ అంత కోసుకొని మంచిగా మళ్ళీ రుద్దుకుంటే, నీళ్ళు పోసి రుద్దుకుంటే తెల్లగా ఉపడుద్ది. దాని తర్వాత ఉప్పేసి మళ్ళీ రుద్దుకున్నాం అనుకో ఇంకా నీట్గా ఉపడుద్ది. చేపలు కోయటం ఇలా అసలు ముందు ఎలా అని కొంతమంది వీడియో చేయమని చెప్తే వీడియో చేసి చూపిస్తున్నా. అదనమాట సంగతి. అగో ఎలిబుడితో రుద్దినాక శుభ్రం కడిగి తెల్లగా అయింది. ఇప్పుడు మనకి ఏ సైజు ముక్కలు కావాలనో ఆ సైజు ముక్కలు కోసుకుంటే అది గచ్చు కాబట్టి మళ్ళీ రుద్దితే ఇంకేమన్నా 1-2 గెగ్గెలున్నా ఊడిపోతాయి కాబట్టి అలా రుద్దుకున్నాం అనుకో తెల్లగా కనపడుద్ది. మనం శుభ్రంగా కోసుకున్న తర్వాత ఇలా ముక్కలు రుద్దితే కోసుకొని ముక్కలు మంచిగా నిదానంగా మనకి ఏ సైజు కావాలన్నా ఆ సైజు కోసుకుంటే మంచిగా ఉంటాయి అనమాట. అలా గచ్చు కాబట్టి గచ్చు మీద రుద్దితే తెల్లగా ఉంటుంది. అలా నీళ్ళు పోసుకుంటే మనం బయట నీళ్ళు తీసుకొని శుభ్రంగా అలా తెల్లగా రుద్దుకొని మనకి ఏ సైజు కావాలన్న ముక్కలో ఆ సైజులు కోసుకొని మంచిగా మనకి ఇంట్లో వంటకి మనకి ఉడకటానికి మంచిగా నీట్గా ఉండేలాగా ఎలా కావాలనో అలా చేసుకోవాలి. అలా ముక్కలు కోసిన తర్వాత దాంట్లో చెత్త చేదనం అంటే పేగులు, గుండెకాయలు, ఈ మన అవి తిన్న ఆహారం తినకూడదు కాబట్టి అట్లా ఏలుతో శుభ్రంగా తీసుకొని ఇట్లా ఏలుతో శుభ్రంగా తీసి నెంబర్ 1గా మనకి ఏ సైజు ముక్కలు కావాలో ఆ సైజు మంచి కోసుకొని మనకి వండటానికి సరిపోయే విధంగా కోసుకున్న తర్వాత శుభ్రంగా వాటిని అన్నీ తీసేసి మనం శుభ్రంగా నీళ్ళతో మళ్ళీ కడిగి ఉప్పుతో రుద్దితే చాలా బాగుంటుంది అన్నమాట. ఈ కళ్ళు, గుడ్లు ఇవన్నీ తీసేసి శుభ్రంగా మనకు నచ్చిన విధంగా ఎంత ముక్క సైజు కావాలో అంత ముక్క సైజు చూసుకొని కోసుకుంటే వండటానికి మంచిగా ఉంటుంది కాబట్టి అలా శుభ్రం చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక మనం ఉప్పుతో మళ్ళీ ముక్కలు మనం కోసిన తర్వాత ఉప్పుతో కనుక రుద్దుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది. మనకి నీసు వాసన కూడా రాదు, కూర కూడా నీసు వాసన రాదు, నీట్గా ఉంటుంది. అందుకని అలా శుభ్రంగా చేసుకున్న తర్వాత ఉప్పుతో రుద్దుకొని మంచిగా నెంబర్ 1 చేసుకుంటే బాగుంటుంది అనమాట. అలా చేపలు ఎలాగో కొంతమందికి తినటం అయితే బాగానే అలవాటు ఉంటుంది కానీ కోయటం రాదని నాకు ఒక వీడియో చేయమని చెప్పారు, కామెంట్లు పెట్టారు. అదేవిధంగా నేను కూడా ఇలా చేయాలని చెప్తున్నా, కామెంట్ రూపంలో చెప్పి ఇలా వండుకుంటే మీ కూర బాగుంటుంది, చేపలు అనేవి బాగుంటాయి.
ఎందుకంటే మా దిద్దిపూడి చెరువులో చేపలు అంటేనే దిద్దిపూడి చెరువులో చేప